బ్రేక్ఫాస్ట్ చేయాలి కానీ అది హెల్తీగా ఉండాలి. ఇలాంటప్పుడు రాగిపిండి దోశ బెటర్ చాయిస్ ఏమో అనిపిస్తుంది. రాగిపిండి దోశని చేయడానికి ముందుగా బౌల్లో 2 కప్పుల మినపగుళ్ళు, 2 కప్పుల రాగులు, 1.5 కప్పుల బియ్యము తీసుకుని 6 అవర్స్ ముందు నానబెట్టేసుకుందాము. నీట్గా క్లీన్ చేసుకుని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ వేసుకొని అంటే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తని అంటే చాలా మెత్తని పేస్ట్ చేసుకుందాము. కంప్లీట్గా ఆల్మోస్ట్ 90 to 95% వరకు పూర్తిగా గ్రైండ్ అయిపోవాలి. అంటే మనకి చేతితో పట్టుకున్నప్పుడు మంచి టెక్స్చర్ అన్నమాట, మెత్తగా నలిగింది అన్న ఫీలింగ్ వస్తుంది. అలా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. అలా 6 to 7 అవర్స్ పాటు దాన్ని ఫెర్మెంట్ అవనివ్వాలి, అంటే పులియబెట్టాలి. కంప్లీట్గా ఓవర్ నైట్ అలా వదిలేసేయండి. వింటర్ సీజన్లో అయితే ఓవర్ నైట్ వదిలేయండి. అదే సమ్మర్ సీజన్లో అయితే జస్ట్ 6 to 7 అవర్స్ వరకు ఫెర్మెంటేషన్కి సరిపోతుంది. అలా కంప్లీట్గా ఫెర్మెంట్ అయిన పిండిని పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దోశలాగా వేసుకుందాము. కొంచెం ఎలా అంటే దోశ కన్సిస్టెన్సీ అంటే వాటర్ యాడ్ చేసుకుంటాం కదా మనము, ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది వీడియోలో చూపించినట్టు. అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటిని దోశలాగా పోసుకొని ఒక పక్క కంప్లీట్గా కాలిన తర్వాత అంటే రెడిష్ కలర్ వచ్చి నీట్గా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా కాల్చుకోవాలి. అందులోకి పల్లి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, లేదంటే డ్రై నట్స్ ఉంటాయి కదా, డ్రై నట్స్తో చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ డమ్మీ ఫిల్గా ఉండడానికి, కొంచెం మనకి హైజీన్గా ఉండడానికి అండ్ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఫింగర్ మిల్లెట్స్ అంటే రాగులు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ విటమిన్స్ డెఫిషియన్సీ కానీ రాగుల్లో బాడీకి చలువ చేసే నేచర్ ఉంటుందన్నమాట. సో రాగిపిండి దోశ వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల మనకి ఫింగర్ మిల్లెట్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి రాగిపిండి దోశ.